అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చిన్న దొంగకి పెద్ద హడావుడి అంటున్న జగన్, మరి పెద్ద దొంగ ఎవరు? వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టారు. సుదీర్ఘమైన ప్రెస్ మీట్, 3 గంటల పాటు. మామూలుగా ఏదో బాహుబలి సినిమాలాగా, ఇప్పుడు జనాలు అనుకోండి సినిమా అనుకోండి 3 గంటలంటే తప్పదు, టికెట్ గురించి చూస్తారు. మరి 3 గంటల ప్రెస్ మీట్, దానికి సంబంధించిన అంశాలు పోనీ ఏమైనా సరే ఇంపార్టెంట్ ఉన్నాయంటే ఉన్నాయి. ఆ ఉన్న వాటిల్లో మనం కొంచెం ఏరుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి ప్రజలకు కూడా తెలియచేయాలి కదా. సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చాలా అంశాలు మాట్లాడారు. ఒక వీడియో మనం దీనిపైన ప్రస్తావించాం, రైతుల గురించి మాట్లాడారు. ఇవన్నీ కూడా అందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటుగా ఈ పరకామణికి సంబంధించిన ఎపిసోడ్, అది ఎంతోమంది హిందూ సోదరుల మనోభావాలతో కూడుకున్నటువంటి అంశం, దైవ భక్తితో కూడుకున్నటువంటి అంశం. ఎందుకంటే భక్తులు వాళ్ళ యొక్క కానుకలు ఏదైతే స్వామివారికి ఇస్తారో అటువంటి వాటిని మరి చోరీ చేస్తే ఆ చోరీ చేసిన వ్యక్తిని చిన్న దొంగ అంటారా? మరి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి థీరీ ఏంటో కానీ మొత్తానికి చిన్న దొంగ అని చెప్పేసి అయితే ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడు ఎవరైతే చోరీ చేశారో ఆ రవికుమార్ అనే వ్యక్తిని. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏంటో ఒకసారి విందాం. ఇప్పుడు రెండో కేసు చెప్దాం, పరకామణి కేసు. ఇది కూడా బాగా ఇంట్రెస్టింగ్ కేసు. ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు. నిజంగా ఈరోజు నిజంగా ఆశ్చర్య, పరకామణి అనేది కేసు ఏంది అని సార్ చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు, $9 వర్త్ 72,000. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి? చిన్న చోరీ, ఏదో లెక్కేసుకుంటున్నాడు. హుండీ లెక్కేసేటప్పుడు ఏదో చిన్న చోరీ చేశాడు అబ్బా, దాన్ని కూడా పెద్ద రాద్ధాంతం చేస్తారేంటి? అది జగన్మోహన్ రెడ్డి గారు వర్షను. చిన్న చోరీయే కదా, వదిలేసేయచ్చు కదా. ఇప్పుడు ఎవరినన్నా పొడి చేశారనుకో, చిన్న పోటేగా పొడిచాడుగా పోనీలే, చిన్న పూటకు కూడా పెద్ద అడవుడు చేస్తారేంటి అనే తరహాలో ఏమని అనుకోవాలేమో. చిన్న చోరీయే కదబ్బా. అది కూడా ఏంటి, ఫస్ట్ 9 నోట్లు అన్నారు, బాగుంది. తర్వాత $9 అంట. $9 వర్త్ 72,000 రూపాయలు. $9 వాల్యూ ఎంత అండి? ఆయన లెక్కేసిన లెక్క ప్రకారంగా మామూలుగా $9 అంటే డాలర్ వాల్యూ ఎంత ఉంది అంటే ఆయన 80 రూపాయలు యావరేజ్ కింద తీసుకున్నారని మనం అర్థం చేసుకోవాలి. $9 ఇప్పుడు సరే, ఇప్పుడు 90 రూపాయలకి చేరింది, అది వేరే విషయం. 72,000 రూపాయలు ఎలా అవుతాయి $9? మరి ఏ లెక్కన అవుతుంది? సో అంటే ఇప్పుడు మరి ఆయన లెక్క ప్రకారంగా $9 72,000 రూపాయలు, అది చిన్న చోరీ. వాస్తవంగా $9 అయితే ఎంత అవుతుందండి? 720 రూపాయలు అవుతుంది. మరి దాన్ని 72,000 రూపాయలు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సరే, ఈ క్రమంలోనే తర్వాత దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేశారనుకోండి. ఇండియన్ కరెన్సీ $9 అది చోరీ, లెక్కిస్తూ చోరీ. అది ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. డ్రైవ్ చేస్తా పోతారు. సరే వినండి, మీరు అంటుంది. 72,000 విలువ చేసే $9 నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? నేరం అవుదా? ఇదేం విచిత్రం, నాకు అర్థం కాల. మరి ఏది అంబటి రాంబాబు అంటారు సార్, నాకు అర్థం కాలేదు. ఇది మాత్రం నాకు అర్థం కాల. ఎందుకంటే ఆ $9 లేదా 9 నోట్లు ఆయన ప్రకారంగా చోరీ చేస్తే పెద్ద నేరం అవుతుందా అట? నేను అడుగుతాను, అడగండి. ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? అరే, దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటి అంటే, ఆ సతీష్ కుమార్ అనే వ్యక్తి ఆ చోరీ జరుగుతున్నప్పుడు అతను పట్టుకున్నాడు, అది నేరమా? అది నేరం ఎలా అవుతుంది? కానీ ఆ సతీష్ కుమార్ అనే వ్యక్తి మరణానికి కారణం ప్రభుత్వం, ఆ వ్యవస్థలే, వాళ్ళు పెట్టిన బలవంతాలే. ఇది గమనిస్తే మీకు ఏమర్థమవుతుందండి? ఆ సతీష్ కుమార్ చనిపోయిన
కొన్ని గంటల వ్యవధిలోనే, అంటే ఆ బాడీ లభ్యమైంది, ఆయన మరణించాడు అన్న విషయం తెలిసిన వెంటనే ఇమీడియట్గా భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏమన్నారు ఆయన? ఇదే ప్రభుత్వాలు అధికారులు బలవంతాన చేసి ఆ ఒత్తిడులకి తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి ఆయన అన్నారు. ఆ రోజు అప్పుడు జరిగిన ఘటన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వరకు కూడా ఒకటే మాట మీద ఉన్నారు. సో ఏంటి అంటే ఇది మొత్తం స్క్రిప్టే ఆయనని చెప్పేసి కూడా చాలామంది అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? రైట్, ఇది తప్పవుతుందా అన్నారు. 14.5 కోట్ల రూపాయలు. ఆ రవికుమార్ అనే వ్యక్తి ఒక అధికారి. ఆ అధికారి 14.5 కోట్ల రూపాయలు స్వామివారికి తిరిగి చెల్లించే ఇది చేశాడు అని అంటే అతనికి దగ్గర అసలు 14.5 కోట్ల రూపాయలు ఏ రకంగా ఉన్నాయి? ఆయనకి ఏమైనా స్థిరాస్తులు ఉన్నాయా, లేకపోతే అక్రమంగా సంపాదించారా? ఒక సాదాసీదా అధికారి దగ్గర ఆ రకంగా కోట్ల రూపాయలు ఎలా ఉంటాయండి? ఒకవేళ ఉన్నా, ఒకవేళ నిజంగా ఆయన నుంచి దాన్ని రికవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు 14.5 కోట్లు అంటే ఆయన ఎందుకు కడతాడు? ఆయన స్థిరాస్తులు అయితే ఏంటంటే నేను ఎందుకు కడతాను, సరే నేను తప్పు చేసిన మాట వాస్తవమే అని చెప్పేసి ఒప్పుకొని దానికి తగినట్టుగా శిక్ష ఏదో వేయండి అని చెప్పేసి కోర్టు ద్వారా వెళితే సరిపోతుందిగా. ఇప్పుడు ఎలాగూ కేసు రిజిస్టర్ అయ్యింది, కోర్టు తెలుస్తుంది. మరి అటువంటి తరుణంలో 14.5 కోట్ల రూపాయలు ఈయన స్వామివారికి ఎలా చెల్లిస్తారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెల్లించారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింపతి చూపిస్తున్నారు ఆ రవికుమార్ పైన. వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం వాళ్ళ దగ్గర నుంచి 14.5 కోట్ల రూపాయలు ఎలా మీరు తీసుకుంటారు అని చెప్పేసి ఇది ఎంత మరి దారుణమైన పదాలు అర్థం చేసుకోండి. కొన్ని దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? దేశంలో అనేక చోట్ల అన్నారు కానీ పరకామణిలో స్వామివారి ఆలయంలో అని చెప్పేసి అన్నారా? స్వామివారి ఆలయం అంటే ఎంత ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అంత పగడ్బందీగా ఉన్న చోట సీసీ క్యాములు కూడా అరేంజ్ చేసి ఉంటే అటువంటి చోట జరిగిన దాన్ని ఈయన ఉపేక్షిస్తూ మాట్లాడుతున్నారు అని అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ సందేశం ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పార్టీ క్యాడర్కి లేదా ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారో చాలా ఆసక్తికరంగా ఉంది. సో ఎక్కడైనా జరిగిందా? సో ఎక్కడ జరగలేదు కాబట్టి వదిలేసేయాల్సింది. మామూలుగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ ఉన్న చిన్న చిన్న గుళ్ళు, రోడ్ సైడ్ ఉన్న గుళ్ళ దగ్గర హుండీలు దొంగతనం జరిగినాయి అని చెప్పేసి. అట్లాంటి వారిని పట్టుకొని ఇప్పుడు రికవర్ చేయలేదు కదా, ఇక్కడ ఎందుకు రికవర్ చేస్తారు? ఎలా రికవర్ చేస్తారు మీరు? అది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో ఇట్లాంటి చిన్న దొంగల్ని మీరు వదిలేసేయండి, పెద్ద పెద్ద దొంగల్ని పట్టుకోండి అని చెప్పేసి ఏమన్నా అనుకుంటున్నారా? మరి ఆ పెద్ద దొంగ ఎవరో, ఆ పెద్ద దొంగలు ఎవరో? పోనీ ఆ పెద్ద దొంగల పేర్లు చెప్తే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారు. చిన్న దొంగలను పట్టుకోవడంతో పాటుగా పెద్ద దొంగలు కూడా పట్టుకుంటారు. నేను అడుగుతాను, అందరినీ ఆలోచన చేయమని అడుగుతాను. ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదైంది, తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు. ఓకే, మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్ని కోట్ల పరిధిలో. ఇదే కదా ప్రాబ్లం అక్కడ. అసలు ప్రాబ్లమే ఇది. కేసు రిజిస్టర్ అయినప్పుడు లోక్ అదాలత్ ద్వారా ఏ విధంగా పరిష్కరిస్తారు? ఇదేమన్నా కుటుంబ సమస్యలా, ఆస్తి తగాదాలా, చోరీ అండి? ఒక దొంగతనానికి సంబంధించింది లోక్ అదాలత్లో రాజీలు ఎలా చేస్తారు? మరి మాజీ ముఖ్యమంత్రి ఆయన మరి ఈ విషయాన్ని ఎలా మాట్లాడుతున్నారు? ప్రాపర్ కోర్ట్ ప్రొసీజర్తో, అంటే జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. కేసు నమోదు చేసినారు, తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు, మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించినారు. మరలా ఇప్పుడు ఈ విషయం ఎందుకు వచ్చింది తెరపైకి? మరలా కోర్టులో రిట్ వేస్తే బయటకు వచ్చింది. ఇప్పుడు లోక్ అదాలత్లో ఎలా పరిష్కరించాలంటే కోర్టు కూడా ముట్టికాయలు వేసింది. కోర్టు ముట్టికాయలు వేసిన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు
అలా ఎలా చేస్తారు అన్నట్లుగా ఉంది ఇప్పుడు. సో మరి అది న్యాయ పరిధిలో, న్యాయ వ్యవస్థలో దీన్ని ఈ మాటలను ఎలా పరిగణిస్తారో అనేది నాకు తెలీదు. న్యాయ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, లీగల్ ఎక్స్పర్ట్స్, వాళ్ళని అడిగి ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్లాంటి వ్యాఖ్యలు మళ్ళీ ఎలా సమర్థించుకుంటారు అనేది. జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో ఏదైనా సాంకేతిక పరమైన ఏదైనా అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు, తప్పలేదు. ఇప్పుడు అదే కదా చేస్తుంది, దర్యాప్తే కదా. కానీ రాజకీయం కోసం, రాజకీయాలు మనసులో పెట్టుకుని ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో, అక్కడ చైర్మన్ గా భువన కరుణాకర్ రెడ్డి ఉన్నాడనో. రైట్. ఇప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరెక్ట్ క్లారిటీ లేదేమో, బహుశా అప్పుడు చైర్మన్గా భువన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉన్నారు అనే విషయం ఆ క్లారిటీ లేక ఇద్దరు పేర్లు చెప్పారా, లేకపోతే కావాలనే వైవి సుబ్బారెడ్డి ఉన్నాడో లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడోనో మాట్లాడుతూ ఉంటే మరి పాలక మండలి ఎవరిదే, టీటీడీ చైర్మన్ ఎవరో, ఇక వాళ్ళకి బాధ్యత ఉండదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారండి, రాష్ట్రంలో ఏదైనా జరగకూడని జరిగినాయి అనుకోండి, ఈయనప్పుడు దానిపైన బాధ్యతగా ఉండి మాట్లాడరా? అలాగే టీటీడీ చైర్మన్ బాధ్యత ఉండదా? వాళ్ళకేం సంబంధం? రాజకీయాలు దృష్టిలో పెట్టుకున్నాడు, వాళ్ళకేం సంబంధం అన్నప్పుడు అసలు టీటీడీ చైర్మన్లు చేయమాకండి. రాజకీయ నాయకులను ఎవరిని కూడా టీటీడీ చైర్మన్ పెద్దపైన తీసేయండి. ప్రభుత్వ అధికారిక పదవి ఒకటి పెట్టేసి రాజకీయ నాయకులు లేకుండా ఉన్నారు, అందులో రాజకీయం రాదు. రాజకీయ నాయకులు ఉండబట్టే రాజకీయం అవుతుంది అక్కడ. వాళ్ళ మీద బురద జల్లాలని తప్పుడు స్టేట్మెంట్ల కోసం, తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా ఇవ్వాలి అని అక్కడ పనిచేస్తా ఉన్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, మళ్ళీ పోలీస్ అధికారి కూడా బీసీ అంట, బెదిరించి చివరకు ఆయన చనిపోయేలా చేసి దాన్ని కూడా వక్రీకరిస్తూ ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎన్నో మీడియా చేత ఫేక్ కథనాలు రాయించడం ఎంతమటుకు ధర్మం అని అడుగుతాం. ఇది ఎంత మటుకు సమంజసం అని అడుగుతాం. నేను అడుగుతాను మిమ్మల్ని మీ ద్వారా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడమని అడుగుతాం. చూస్తున్నాం. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి అంటే, పోలీస్ అధికారి బీసీ, ఎస్సీ, ఎస్టీ కాదండి. పోలీస్ అధికారులను వచ్చినప్పుడు కూడా బీసీ పోలీస్ అధికారి అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఇంకా ఆ కులం కుంపట్లు అనే దాన్ని మాత్రం ఎక్కడ మర్చిపోవట్లా, దాన్ని కంటిన్యూ చేస్తానే ఉన్నారు వీళ్ళు. సో ఆ పోలీస్ అధికారి మరి మొదటిసారి వచ్చాడు, రెండోసారి అధికారి మరలా ఇప్పుడు నవంబర్ 6వ తేదీన వచ్చాడు, నవంబర్ 12వ తేదీన అనుకుంటే సబ్జెక్టు కరెక్షన్, ఆయన మరలా రెండోసారి విచారణకు వస్తూ ఉన్న సమయంలో మరి విచారణకు వచ్చేటప్పుడు ఎందుకు చేసుకోవాలి? ఈ 6 నుంచి 12వ తేదీ మధ్యలో ఎప్పుడైనా ఏదైనా చేసుకోవచ్చు కదా. సో అనుమానం రాదా? అనుమానం పడటం కూడా పెద్ద నేరం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. సో ఇక్కడ ఈయన చెబుతుంది ఏంటి అంటే, ఈ పరకామణి అనేది చోరీ చాలా చిన్నది, ఈ చిన్న చోరీలో ఎలా చేస్తారు, అతని నేరాన్ని పట్టుకున్న వ్యక్తినేమో ఈ రకంగా హింసించేస్తారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. చెప్పండి సమాధానం. ముందు అర్జెంటుగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అంటే, ఆ సతీష్ కుమార్ అనే వ్యక్తి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్ తీసుకొచ్చి పబ్లిక్కి చూపించండి. అసలు ఏం జరిగి ఉంటుంది? ప్రమాదవశాత్తు పడ్డాడా, ఎవరైనా హత్య చేశారా, లేకపోతే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, ఏదో ఒకటి తెలుస్తుందిగా. ఆ గాయాలను బట్టో ఏదో ఒకటి బట్టో డాక్టర్ రిపోర్ట్స్ ఇస్తారుగా. సో అలా ఇచ్చి అసలు వాస్తవాలను ప్రజల ముందు పెట్టండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంది నిజమా, ప్రభుత్వం చెబుతుంది నిజమా అనేది నిర్ధారణ అవుతుంది. సో ఎంతకాడికి అన్ని గాల్లో పెట్టేసి అలా ఉంచితే ఇదిగో ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే ఈయన సర్టిఫికేట్ ఇచ్చేది ఏంటి అంటే, చిన్న దొంగే కదా వదిలేసేయండి అని చెప్పేసి అంటున్నారు. సో మరి పెద్ద పెద్ద దొంగలు ఎవరు, ఆ లిస్టు కూడా ఉండి ఇస్తే ఇదిగో ఎంతమంది పెద్ద దొంగలు ఉన్నారు, ఇట్లాంటి చిన్న దొంగలు పట్టుకొని మీరు ఏంటి 14.5 కోట్లు వసూలు చేశారు, పెద్ద దొంగలు పట్టుకోండి. ఇప్పుడు 72,000 రూపాయలు ఏం లెక్క ప్రకారంగానే దొంగతనం చేసిన వ్యక్తి నుంచి 14.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు అంటే, మరి ఇప్పుడు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్న రాజకీయ నాయకులు 100 కోట్లు, 1000 కోట్లు, ఎన్ని కోట్లు, మరి వాళ్ళ నుంచి ఆ ప్రకారంగా ఇంకెంత వసూలు చేయాలి? ఇప్పుడు ఆ లెక్కర్ కుంభకోణం ఉంది, ఆ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో 3,500 కోట్ల రూపాయలు అన్నారు. సో ఆ 3,500 కోట్ల రూపాయలకి ఈయన చెబుతున్న క్యాలిక్యులేషన్ ప్రకారంగా 72,000 రూపాయలు చోరీ చేస్తే ఏదైతే 14.5 కోట్ల రూపాయలు వసూలు చేశారో, సిమిలర్గా 3,500 కోట్ల రూపాయలకి ఎన్ని వేల కోట్లు అవుతాయి అనేది కూడా ఆ రకంగా వసూలు చేయండి. ఆ వసూలు చేస్తే అప్పుడు
పెద్ద దొంగలు పట్టుకున్నట్టు ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఏమో. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అంటే చాలా సంచలనమైన విషయాలు ఉంటాయి. ఆ సంచలనాల్లో కొన్ని ఆణిముత్యాలు ఉంటాయి. ఆ ఆణిముత్యాల్లోనే ఇదొక ఆణిముత్యంగానే పరిగణించాలి. అలాగే ఈయన పెట్టిన ప్రెస్ మీట్ గురించి మనం విశ్లేషించుకోవాలి అంటే ఒక వీడియోలో 2 వీడియోలో కూడా సరిపోవు. అందుకే నిన్న వీడియో చేసాం, ఇవాళ ఒక వీడియో చేస్తున్నాం, ఇంకా దీని తర్వాత ఇంకో వీడియో కూడా ఉంది. ఈయన రాజకీయ పరంగా ఒక పదం వాడారు, అది పవన్ కళ్యాణ్ గారి గురించి. దాని గురించి కూడా మనం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు మాట్లాడారు అనేది కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఈ వీడియో పైన ముందుగా చిన్న దొంగలు పరకామణి చిన్న కేసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.